హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ములక్కాడ, దోసకాయ, టమాటా ఈ మూడింటి కాంబినేషన్లో కమ్మగా కూర తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఈ కూర చేసిన పూట కంటే రెండో పూట రుచి అద్భుతంగా ఉంటుందండి. చక్కగా వేడి అన్నంలో కలుపు తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎన్ని ముద్దలు తింటామో కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి తయారీ విధానం చూసేద్దామా. ఈ కర్రీ కోసం ఒక 2 పొడిగాటి ములక్కాడలు, అలాగే ఒక మీడియం సైజ్ దోసకాయ, ఒక 3 టమాటాలను కూడా తీసుకున్నానండి. దోసకాయ పైన ఉన్న చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఉల్లిపాయ ముక్కలను నూనెలో బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ములక్కాడ ముక్కలు కంప్లీట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. అన్నంలోకే కాకుండా చపాతీ, రాగి ముద్దలకు కూడా ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ 2 రోజుల వరకు ఈ కూర పాడవకుండా తాజాగా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ములక్కాడలు కంప్లీట్గా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి నూనెలో బాగా కలుపుకొని మూత పెట్టుకొని దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ములక్కాడ ముక్కలు కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత మాత్రమే దోసకాయ ముక్కలు వేయాలండి, లేకపోతే ఈ పులుపుదనానికి ములక్కాడ అస్సలు ఉడకదనమాట. చూసారా, ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలు కూడా ఇందులో వేసుకుని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవి నూనెలో బాగా మగ్గిపోయి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 2.5 స్పూన్ల కారం వేసుకుని ఉప్పు కారాలు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం దోసకాయ వేసాం కాబట్టి పులుపుదనానికి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొంచెం ఒక 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా నూనె పైకి తేలిపోయి చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో కమ్మగా ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ, దోసకాయ, టమాటా మిక్స్డ్ కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.